మేము కోకాకోలా తెస్తే నేను ఆడపోయి ఈ మొగోడు ఏదో పెద్ద పోజులు పట్టినట్టు ఇట్లా పట్టుకోయిందో ఇట్లా నువ్వు పీకిందేముందల్లా కాళేశ్వరం నీళ్లు తెచ్చింది మేము కోకాకోలా తెచ్చింది మేము నువ్వు రిబ్బన్ కటింగ్లకు మాత్రం పనికొచ్చే పనికి మాలిన ముఖ్యమంత్రివి దానికి కూడా పెద్ద పోజు ఇది కూడా అవుతుంది. నేను ఇంకొక మాట మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఫోర్త్ సిటీ అన్నాడు, రైతులు 15,000 ఎకరాలు భూములు ఇవ్వాలంటున్నాడు. రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి అక్కడే 500-600 ఎకరాల భూమి ఉంది, పక్కనే ఉంది. ఇస్తాడా రేవంత్ రెడ్డి? వెల్దండలో ఉంది, పక్కకే ఉంది. అక్కడ ఫార్మా విలేజ్కి ఇస్తాడా లేకపోతే ఫోర్త్ సిటీకి ఇస్తాడా? అంటే ఇక నాది కాకపోతే ఎక్కడి దాకా దేకొచ్చా? నీ భూములు కాకపోతే నేను ఎవరిదల్లా గుంజుకుంటా, 15,000 ఎకరాలు గుంజుకుంటా, 30,000 గుంజుకుంటా. ఉన్న 14,000 ఎకరాలు ఏం చేస్తావో నీకే తెలియదు. లగచర్లలో ఎందుకు భూములు తీసుకుంటున్నావో నీకే తెలియదు. కేవలం ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి, ఏదో ఎవరో వెనకకెళ్ళి ఎవరో రాసిచ్చిన నువ్వు చదివితే విజనరీ అంటారు సార్ నిన్ను అనగానే అది రాసిచ్చి చదివేసుడేనా? ఎందుకో తెలియదు. ఎందుకు 15,000 ఎకరాలు? మై హంబల్ రిక్వెస్ట్ టు యూ ఆల్సో, ఆల్ ఆఫ్ యూ, దయచేసి ప్లీజ్ ఆస్క్ హిమ్ ద క్వశ్చన్. ఆయన మాట్లాడిస్తే మాట్లాడండి, అడగండి. మీ భూమి ఉంది కదా సార్ 400-500 ఎకరాలు వెల్దండలో ఇస్తారా అని అడగండి. మరి ఆయనకు ఒక నీతి, లగచర్లలో ఉండే పేద రైతులకు ఇంకో నీతి ఉండకూడదు కదా? కొండారెడ్డిపల్లె భూములు ఇస్తాడా, వెల్దండలో ఉండే భూములు ఇస్తాడా? 20 లక్షలు ఇస్తా అన్నాడు కదా ఎకరానికి, మేము ఇంకో 5 లక్షలు కల్పిస్తాం. 5 లక్షలు మీదికెళ్ళి బీఆర్ఎస్ ఇస్తుంది ఆయనకు. 20 లక్షలు ప్రభుత్వం దగ్గర తీసుకోమనండి, 5 లక్షలు మేము ఇస్తాం. 25 లక్షలకు చొప్పున రేవంత్ రెడ్డి కుటుంబానికి ఉన్న భూములు వెల్దండలో ఎకరానికి ఇస్తాడా మాకు? ఇమ్మనండి, అక్కడే పెడదాం ఫార్మా విలేజ్. మీ కల్వకుర్తిలో కూడా మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు, మీ ప్రభుత్వమే ఉంది, బ్రహ్మాండంగా మీ వాళ్ళే ఉన్నారు, మొత్తం మీ చుట్టాలే ఉన్నారు. నువ్వు పెట్టు 400-500 ఎకరాలు నీ కుటుంబానికి సంబంధించిన భూములు